హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక గ్రహణం అయినప్పటికీ దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చి 25న హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే నెలలో రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న ఉదయం 6:12 ప్రారంభమై ఉదయం 10:17 ముగుస్తుంది. అంటే మొత్తం 4:04 పాటు కొనసాగనుంది. ఈ గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు సూతకాలం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి మన దేశానికి సూతక కాలం కూడా చెల్లదు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి ఏర్పడే చివరి చంద్రగ్రహణం వేళ కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో ఆ రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా చంద్రగ్రహణ సందర్భంగా ఏ రాసుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు సన్నిహితంగా ఉండే వారితో సంబంధాలలో పెద్ద మార్పులను చూడొచ్చు. వ్యాపారులకు ఈ కాలంలో శత్రువుల నుంచి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ పరిస్థితిని బట్టి పాక్షిక చంద్రగ్రహణం మీ సంబంధాన్ని మరింత పెంచుకోవడానికి లేదా పూర్తిగా ముగించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం తర్వాత పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల చంద్రుని దోషం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి చంద్రగ్రహణం సమయంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో కెరీర్ పరంగా మీరు తిరోగమనంలో ప్రయాణించాల్సి రావచ్చు. అంతేకాదు మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ మార్పులు మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత మీ శక్తి సామర్థ్యాల మేరకు పేద ప్రజలకు దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కాలంలో మీకు అనేక అనారోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. మీ కుటుంబ జీవితంలో పెద్దలతో విభేదాలు ఉండొచ్చు. ఈ కారణంగా మీకు ప్రతికూల ఫలితాలు రావచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ముగిసిన తర్వాత అవసరమైన వారికి అన్నదానం లేదా పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహణ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.